వెల్కమ్ టు జేఎల్ టీవీ 7 న్యూస్. ఇది వాస్తవం. పేద కుటుంబం, కురుమ సామాజిక వర్గం, గొర్రెల కాపరి వారింట్లో ఉద్యమ వీరులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి పోలీసులకు సవాలుగా నిలిచి చివరికి జీవన స్రవంతిలో కలిసి హంతక ముఠా చేతిలో బలైన నేతలు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుంట మండల పరిధిలో దాసరెడ్డిగూడెంలో కూనపూరి చంద్రయ్య, లక్ష్మమ్మ కుమారులు కూనపూరి ఐలయ్య అలియాస్ సాంబశివుడు పెద్ద కుమారుడు, కూనపూరి రాములు రెండవ కుమారుడు వీరపూరు నక్సలిజం వైపు ఆకర్షితులై మావోయిస్టుల గ్రూపులో చేరారు. కూనపూరి ఐలయ్య అలియాస్ సాంబశివుడు మావోయిస్టు దళ సభ్యుడిగా చేరి అనతి కాలంలోనే దళనేతగా ఎదిగి అడవి బాటలో చురుకైన సభ్యుడిగా చివరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు కార్యదర్శిగా ఎదిగిన విషయం తెలిసిందే. అలాగే అన్న సాంబశివుడు బాటలో తమ్ముడైన కూనపూరి రాములు కూడా అడవి బాట పట్టి దళ కమాండర్ గా ఎదిగారని తెలిసింది. సాంబశివుడు కార్యదర్శిగా కొనసాగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమ ప్రారంభమైందని, ఉద్యమ ఊపందుకోవటం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపు మేరకు సాంబశివుడు రాములు ఇరువురు అన్నదమ్ములు జనజీవన స్రవంతిలో కలిసి కేసీఆర్ వెంట పోరుబాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ నేడు బీఆర్ఎస్ లు పార్టీలో చేరి అక్కడ కూడా చురుకైన కార్యకర్తలు గుర్తింపు తెచ్చుకున్నారు. మావోయిస్టులుగా ప్రజల పక్షాన నిలబడి సాయుధ పోరాటాలు చేసి దోపిడీదారులు పెత్తందారులు గుండెల్లో నిలిచారు. ఇదిలా ఉండగా సాంబశివుడు టీఆర్ఎస్ లో బ్యూరోగా, రాములు నల్లగొండ ఉమ్మడి జిల్లా నేతగా కొనసాగారు. అయితే రాములు మావోయిస్టుగా నేతగా ఉన్న సమయంలో దళంలో దళ సభ్యురాలు దళ కమాండర్ కవితను పెళ్లి చేసుకోనున్నారు. సాంబశివుడు రాములు తెలంగాణ రాష్ట్రంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో వారికి తిరుగులేని నేతలుగా ఉంటూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రజల అభిమానం ఎనలేని విధంగా గుర్తింపు పొందారు. నయీం హంతక గ్యాంగ్ చేతిలో 2011 మార్చి 27న సాంబశివుడు, 11/5/2014 రాములు బలైపోయారు. వారు ఇరువురు మరణం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఏదేమైనా సాంబశివుడు రాములు తెలంగాణ ప్రజల గుండెల్లో చెదరని ముద్ర వేసుకున్నారు. ప్రతి ఏటా వారి అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, కొనుపూరి వంశీయులు, కుటుంబ సభ్యులు జయంతి, వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. నిన్నగాక మొన్న సాంబశివుడు రాములు కన్న తల్లి కూనపూరి లక్ష్మమ్మ అనారోగ్యంతో మరణించగా బీఆర్ఎస్ ప్రముఖ నేతలు, రాష్ట్ర స్థాయి నేతలు, వివిధ జిల్లాల శ్రేణులు, కార్యకర్తలు, కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు వందలాది మంది వచ్చి అంతిమ యాత్రలో పాల్గొని నివాళులు అర్పించారు. నక్సలి ఎమ్మెల్యేలు నోముల వీరేశంతో పాటు ఆయన సతీమణి పుష్పక్క, శ్రీకాకుళం జిల్లా ప్రముఖ గాయకుడు వంగపండు కూతురు, ప్రముఖ కళాకారులు చుక్క రామనర్సయ్య, పృథ్వీరాజ్ తదితర కళాకారులు అంతిమయాత్రలో పాల్గొని పాటలు పాడుతూ పాటల రూపంలో జోహార్లు అర్పించారు. అమరవీరుల జోహార్లు అంటూ వారి పేర్లపై డప్పు చప్పుళ్ల మధ్య పాటలు పాడి విన్న వారందరూ కంటతడి పెట్టారు. సాంబశివుడు రాములు పుట్టిన ఇల్లు కూలిపోవడంతో ఆ ఇల్లు చూసిన వారంతా కూడా నివ్వెరపోయారు. ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన సాంబశివుడు రాములకు కనీసం నివాసం ఇల్లు కూడా లేకపోవడంతో విచారం వ్యక్తం చేశారు. జేఎల్ టీవీ 7 యాజమాన్యం కూడా లక్ష్మమ్మకు నివాళులు అర్పించింది. ఏదైనా కార్యమైంది